గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. చరిత్రలో మనిషికి మృత్యువుని జయించడానికి ఎన్నెన్నో రకాల ఔషధాలు అవసరమయ్యాయి. అందులో భాగంగా కొంతకాలం మంత్రాలు, తంత్రాలు, పూజలు, పునస్కారాలు, నమ్మకాలు ఇలా ఎన్నో చికిత్సలు భాగమయ్యాయి. అవే నేడు చెప్పే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాంటివి. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాక, లాజిక్, రీజన్ పెరిగాక, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా రోగానికి నిజమైన కారణం, సరైన ఔషధం నిర్ణయించబడ్డాక ఎన్నో రోగాలకి పరిష్కారం దొరికింది. అయితే ఇంగ్లీష్ వైద్య భావజాలం ఆయుర్వేదంపై ప్రభావం చూపడంతో నేటి కాలపు ఇంగ్లీష్ వైద్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సింథటిక్ మందులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల సోకాల్ ఎంఎన్సీలు మళ్లీ ప్లాంట్ బేస్డ్ మాలిక్యూల్స్ పై కొత్త పరిశోధనలు మొదలుపెట్టారు. ప్రతి నిత్యము సరికొత్త విషయాలతో మన ముందుకు వచ్చే 14 తరాల వైద్య వారసులు, వైద్య రత్న, CEO శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు, MD గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు TV9 స్టూడియోస్. ఇంగ్లీష్ మందుల ప్రభావం ఆయుర్వేదంపై కూడా పడిందంటారా? నేను ఇంట్రోలో చెప్పినట్టు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం యొక్క ప్రభావం నిజంగా పడింది. ఎందుకంటే ఫాస్ట్ యాక్టింగ్ మాలిక్యూల్స్ అనేటటువంటివి వచ్చాక చాలా విపరీతమైనటువంటి మార్పు అనేటటువంటిది సమాజంలో చోటు చేసుకుంది. అంటే వేగంగా పనిచేసేటటువంటి ఔషధాలు అవి 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 సింథటిక్ కావచ్చు, మరొకటి కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు కానీ వేగంగా పనిచేసే ఔషధాల ప్రభావం వచ్చిన తర్వాత ఆయుర్వేద ఇండస్ట్రీ పైన కొంగొత్త మార్పులు వచ్చాయి. ఆయుర్వేద ఔషధాల పైన కూడా పరిశోధన మొదలెట్టారు. వాస్తవం చెప్పాలంటే ఇంకా కూడా ఇప్పుడు సింథటిక్ ఔషధాల స్థాయిలో ఆ మాదిరిగానే పనిచేసేటటువంటి ఫైటోకెమిస్ట్రీ అనేటటువంటిది ఏముంది అని మళ్ళీ వేట మొదలైంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఔషధాలపైన మళ్ళీ వేట మొదలైంది. కాబట్టి వచ్చే రోజుల్లో సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మంచి ఔషధాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. అసలు కీళ్ళ వాతం సంబంధించి ఈ నొప్పులు లేకపోతే ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయంటారు? ఇప్పుడు ఈ కీళ్ళ వాతం గురించి దాదాపు చాలా కాలం నుంచి నేను కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉన్నాను. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తి అనేటటువంటిది మన శరీరాన్ని కాపాడాల్సింది పోయి మన శరీరం పైనే తిరుగుబాటు చేసినప్పుడు వచ్చేటటువంటి వ్యాధులు. అంటే యాంటీబాడీ రియాక్షన్ ఏదైతే శరీరంలో జరుగుతుందో ఆ జరిగే క్రమంలో ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది మన శరీరాన్ని కాపాడుతుంది. ఆ ఇమ్యూనిటీ పవరే మన శరీరం పైన తిరుగుబాటు చేసినప్పుడు వచ్చేటటువంటి వ్యాధులు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. అవి మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, పాలిఆర్థరైటిస్, రుమేటెడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్స్, సాక్రోఇలియైటిస్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు 80 రకాలైనటువంటి వ్యాధులు ఈ రకంగా మన శరీరం పైన దాడి చేసే క్రమంలో మొదలయ్యాయి. ఈ వ్యాధులు వచ్చినప్పుడు సాధారణంగా వ్యాధి నిర్ధారణ చేయడానికే చాలా టైం పడుతుంది. ఈ వ్యాధి నిర్ధారణలో భాగంగా రకరకాల వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఈ వ్యాధికి ఔషధం లేదు, మందు లేదు, ఏమీ లేదు, మీరు అలా నొప్పులు వచ్చినప్పుడు మందులు వాడుతూనే ఉండాలని సర్వసాధారణంగా వింటూ ఉన్నారు. కానీ మా 30 సంవత్సరాల నుంచి చూసేటటువంటి అనుభవంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండేటటువంటి ఆయుర్వేదంలో నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి మాలిక్యూల్స్ని తీసుకొచ్చి ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో వాటిని సమర్థవంతంగా ఇంగ్లీష్ వైద్యం మాదిరిగా ఉపశమనము, చికిత్స జరిగే విధంగా ప్లాన్ చేసి ట్రీట్మెంట్ మోడల్ను క్రియేట్ చేసి ఎన్నో రోగాలను ఇట్లాంటి రోగాలను ముఖ్యంగా యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, ఫ్రోజన్ షోల్డర్స్ కానీ, సాక్రోయిలియైటిస్ కానీ, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ, ఇట్లాంటి కీళ్ళ వాతానికి సంబంధించిన అనేక రోగాలను సమర్థవంతంగా తగ్గించే దిశలో గురు ఆయుర్ కేర్ 30 సంవత్సరాల నుంచి శ్రీకారం చుట్టింది. కాల్ ఉన్నారని వారితో మాట్లాడతాం. బెంగళూరు నుండి రవికాంత్ గారు. నమస్తే అండి. రవికాంత్ గారు చెప్పండి. నమస్తే. ఇప్పుడు మనకు అందరూ హోమియోపతి, ఆయుర్వేదం రెండు ఇంచుమించు ఒకటే అని అనుకుంటారు. పైగా ఏముంది, ఇంగ్లీష్ వైద్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే హోమియోపతిలోకి వెళ్ళిపోదామని జనం అనుకుంటారు. ఎందుకంటే ఆయుర్వేదం అంటే పథ్యాలు, మంచి చెడు అని అనుకుంటారు కదా. సో దీనిపైన మీరు బెంగళూరులో కూడా మీరు చాలా కాలం నుంచి ఉన్నారు. తర్వాత ఆయుర్వేద వైద్యం మా దగ్గర వాడుతూ ఉన్నారు. యు ఆర్ సఫరింగ్ విత్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, అద్భుతంగా తగ్గింది. మీ అనుభవాలను ఒకసారి ప్రేక్షకులతో షేర్ చేసుకోరా? తప్పకుండా గురుగారు. నాకు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది నాకు నిర్ధారణ కావడానికి చాలా సమయం పట్టింది. సో ఈ ప్రాసెస్ లో నేను చాలా అంటే నేను ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళాను. నేను
చాలా రోజులు నేను హోమియోపతి కూడా వాడాను. ఉమ్, ఉమ్, సో నేను ఐ మైట్ నాట్ బి క్వాలిఫైడ్ టు కమెంట్ అబౌట్ ఇట్, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను ఏమని చెప్తానంటే ఆయుర్వేదం అండ్ హోమియోపతి కంప్లీట్లీ డిఫరెంట్. యా, మనకి ఆయుర్వేదంలో అసలు ఏం వేసుకుంటున్నామని అనే ఒక నోహా ఉంటుంది. ఉమ్, హోమియోపతిలో వీ విల్ నాట్ హ్యావ్ ది నోహా వాటర్ వి టేక్. అసలు మనం ఏం తీసుకుంటున్నామో తెలియదు. యా, దిస్ ఇస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. దెర్ ఇస్ అ స్పిరిట్ విచ్ ఇస్ మిక్స్డ్. ఒక స్పిరిట్ మనకి ఒక షుగర్ దీనిలో మిక్స్ చేసి ఇస్తారు అండ్ మనకి హస్తవాచి ఫలానా డాక్టర్ హస్తవాచి బాగుందని తగ్గుతుంది, ఉమ్, అంతవరకే విన్నాను తప్ప నాకు మీతో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ ఫలానా విషయం మనం ఇస్తున్నాం, కావాలంటే బయట ఎక్కడన్నా కూడా కొనుక్కొని తీసుకోండి, బట్ ఈ పేరు చెప్పి దానికి ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పడం అనేది ఆయుర్వేదిక్ సైన్సెస్ లో ఐ సా ది డిఫరెన్స్ అండి. సార్ ఇప్పుడు అది చాలా యా రవికాంత్ గారు, ఇప్పుడు మీరు యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది అలోపతి, యూ ఎక్స్పీరియన్స్డ్ ది హోమియోపతి, ఎక్స్పీరియన్స్డ్ ది ఆయుర్వేద. ఈ మూడు ఈ ట్రయాంగిల్ జోన్లో అసలు మీకు ఉపశమనము చికిత్స ఈ రెండింటిని తీసుకుంటే ఇంగ్లీష్ వైద్యం ఎట్లా పనిచేసింది, ఆయుర్వేద వైద్యం ఎట్లా పనిచేసింది, హోమియోపతి ఎట్లా పనిచేసింది చెప్పండి సార్ ఒకసారి. నాకు ఇంగ్లీష్ వైద్యంలో వచ్చి అంటే నా సిమ్టమ్స్ మీద వర్క్ చేశారండి. అంటే నాకు పెయిన్ ఉంది చాలా, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని తెలిసే ముందు వరకు చాలా బ్యాక్ పెయిన్ అని ఫీల్ అవుతున్నాను కాబట్టి ఏదో ఎక్స్రే తీస్తారు, దాంట్లో ఏం రాదు. సో నాకు బ్యాక్ పెయిన్ అనేసి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో పెయిన్ కిల్లర్స్ వల్ల నాకు వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో నాకు మూలానికి వెళ్ళి దాని సొల్యూషన్ ఇవ్వలేదు. అండ్ హోమియోపతిలో కూడా ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్ అని చెప్పారు. అది వాడుతూనే ఉన్నాం, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియలేదు. మీ దగ్గర నాకు ఇమ్మీడియట్ గా ఫస్ట్ 7-8 days లోనే నాకు నా పెయిన్ లో ఉపశమనం స్టార్ట్ అయింది అండ్ ఐ కుడ్ సీ ది డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మీరు అబ్సల్యూట్లీ నార్మల్ కదా? ఇప్పుడు అబ్సల్యూట్లీ నార్మల్ కదా? నేను 1 hour జిమ్ కి వెళ్తాను, నేను ట్రెడ్మిల్ మీద రన్ చేస్తున్నాను, ఎలక్ట్రికల్ చేస్తాను, అబ్సల్యూట్లీ నార్మల్. అండ్ ఫ్రమ్ వాట్ కండిషన్ సార్, నేను పొద్దున లేచి టాయిలెట్ వెళ్ళడానికి అసలు నరకం అంతా ఇచ్చిన పరిస్థితి నుంచి దిస్ ఇస్ ద డిఫరెన్స్. అబ్సల్యూట్లీ ఒక నార్మల్ పర్సన్ లా ఉంది నా పరిస్థితి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆయన చెప్తూ వ్యాధి నిర్ధారణ లేట్ అయింది అని. అసలు బేసిక్గా ఆయుర్వేదంలో ట్రీట్ చేసే ముందు ఎలా నిర్ధారిస్తారు, లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒకటండి, చాలా వరకు ఏమిటంటే ఇప్పటిదాకా చాలా వరకు ఆయుర్వేద వైద్యం అంటే ఏంటో గచ్చాక్ పిచ్చాక్ వైద్యాలు అలా ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, వాళ్ళ దగ్గర రీజనింగ్ సరిగ్గా ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుందని ఓ ధూళి దుమారం అనేది 200 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసినతో మనకంతా అట్లాంటి భావజాలంతో ఆ కొలోనియల్ మైండ్ సెట్తోనే మాట్లాడడం మొదలెట్టాం. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ శాస్త్రీయమైన విధి విధానాన్ని చెప్పాలి అంటే ప్రధానంగా మీడియాలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి, జ్యోతి ఒకటి అండ్ TV9 ఒకటి, ఈ ముగ్గురు నిజంగా చెప్పాలంటే ఆయుర్వేద వైద్యాన్ని నికార్సుగా ఎక్కడ పనిచేస్తుంది, ఏ ఏరియాలో పనిచేస్తుంది తవ్వి తీసి నిజాలు బయటకు తీసుకొచ్చారని నేను మాత్రం కళాఖండితంగా చెప్తున్నాను. ఇందులో నిర్ద్వందంగా మాట్లాడుతున్నాను, ఇందులో ఏ మాత్రం శశవిషయాలు లేవు. వాస్తవం చెప్పాలంటే ప్రజలకు ఒక రకంగా విముక్తిని కలగజేశారు, ఆయుర్వేద వైద్యం కూడా ఇంతకాలం పనిచేస్తుంది అని. సో ఇట్లాగా ఆయుర్వేద వైద్యం అనేది కూడా కాలానుగుణంగా మార్పులకు చేర్పులకు లోనైంది. ఇప్పుడు ఎవరు ఎక్స్రే రాయకుండా ఉంటారు, ఎవరు MI రాయకుండా ఉంటారు, ఎవరు టెస్టులు చేయకుండా ఉంటారు, ఒక వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా ఏదో గాల్లో బాణం వస్తున్నట్టుగా ఎవరు చేస్తారు చెప్పండి? ఈ రోజులలో పేషెంట్కి ఎవరైనా తగ్గితేనే వైద్యుడి దగ్గరికి వస్తారు, లేదా ఎందుకు వస్తారు చెప్పండి? కాబట్టి ఆయుర్వేద వైద్యుడు కూడా గణనీయంగా మార్పులకు లోనయ్యాడు. కాబట్టి ఆయుర్వేద వైద్యం కూడా ఆధునీకరించబడింది. కాబట్టి నేను ఆధునిక ఆయుర్వేదం అని చెప్తా ఉన్నా. ఆధునిక ఆయుర్వేదం అనేటటువంటిది అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉంది, రోగాన్ని లోతట్టుగా పరిశీలించి ఉపశమనంతో చికిత్స చేస్తూ ఉంది. అసలు మీకు కొన్ని వేల కేసులు నేను TV9 స్క్రీన్కు రికార్డ్ చేయించాను. ఇవన్నీ నిజాలు, వాస్తవాలు, పచ్చి నిజాలు. కీళ్లవాతానికి సంబంధించి వ్యాధి అవశేషాలు కూడా ఉంటాయంటారా మానవ చరిత్రలో? ఇట్లా ఎందుకుండవండి చెప్పండి. ఒక రోగం అంటే రోగం ఇప్పుడు ఒక టీబీ ఉంది, ఒక టీబీ చేత ఒక వ్యాధి చేత చనిపోయాడు అనుకుందాం. అతను ఒక మంచు కొండల్లో పడిపోయాడు అనుకుందాం. అతని యొక్క అవశేషాల ద్వారా టీబీ అనేటటువంటిది అప్పట్లో ఉండేది అని కనుక్కోవచ్చు. ప్రీహిస్టారిక్ మనుషుల యొక్క అవశేషాలు, ముఖ్యంగా
ఈజిప్టులో ఉండేటటువంటి ఫరో రాజుల యొక్క శవాలపైన పరిశోధన చేశారు. దాదాపు క్రీస్తు పూర్వము 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాల క్రితం మమ్మిఫికేషన్ చేసినటువంటి వాళ్ళ యొక్క అవశేషాలు ఏ రకమైన వ్యాధులతో చనిపోయారు అనే విషయాలపైన స్టడీ చేసినప్పుడు వాళ్ళు చాలా అప్పటికి అంటే మొదట్లో ఈజిప్ట్ నాగరికత మొదలైనప్పుడు చాలా చలిగా ఉండేది. ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది కళేబరాలను వాళ్ళు పరిశీలించారు. చాలామంది రీసెర్చర్స్, జర్మన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్. సో ఈ వ్యాధి యొక్క అవశేషాలు అన్ని వేల సంవత్సరాల కాలం నాటికే ఉంది. అది అంటే దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం కూడా ఈ రోగం ఉంది అన్నట్టుగా మనకి ఎవిడెన్సెస్ దొరుకుతాయి. ఎందుకంటే ప్రీ హిస్టారిక్ మనుషులైనటువంటి క్రోమాగ్నన్ అండ్ నియాండర్తల్ పీపుల్ అన్నారు. ఈ నియాండర్తల్ పీపుల్ కీళ్ళవాపుల జబ్బుల చేత చనిపోయినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆ జాతే లేదు, అంతరించిపోయింది. సో కాబట్టి ఈ వ్యాధులు అనేవి ప్రకృతితో నిరంతరం సంఘర్షించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు కింద తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. సిరిసిల్ల నుండి రాజు గారు, నమస్తే అండి. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు మంజుల. నాకు 2 years నుంచి కీళ్ళవాతం ఉంది సార్. ఫస్ట్ లో స్మాల్ గా ఉంది, ఇప్పుడు ఎక్కువైంది అంటారు. మెడిసిన్ వాడినే తగ్గదు సార్ ఇది. మీ డాక్టర్ని అడగలేదా? ఈ ఉపశమనం అన్నా దొరకట్లేదు ఎందుకు అని అడగలేదా? అడిగాను సార్. అయితే మీకు కాలు ముఖాలు బాగా అరిగిందమ్మా, చేతి అరిగిందమ్మా కొంచెం, అందుకోసమే మీకు మెల్లమెల్లగా తగ్గుతుందమ్మా అంటుంది. మరి మెల్లమెల్లగా తగ్గేది అలోపతి కాదు కదా. అలోపతి అంటే ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ బుల్లెట్ ట్రైన్ వేగంతో పనిచేయాలి కదమ్మా. మెల్లమెల్లగా పనిచేయడం అనేది అది మిగతా వైద్య శాస్త్రాలు కదా వాళ్ళు చెప్పేది. అడగలేదా తల్లి మంజుల గారు? అడిగాను సార్. మెల్లిగా తగ్గుతుందమ్మా, అది ఇప్పుడే తొందరగా అంటే మీకు తగ్గదు, మెడిసిన్ మీదే తగ్గుతుంది అంటున్నారు. కోర్సులు వాడాలమ్మా, ఒక 5-6 కోర్సులు అంటున్నాను. ఎన్ని కోర్సులు వాడారు మరి? ఇప్పటికి ఒక 2 కోర్సు అయినాయి సార్. 2 కోర్సులు వాడితే తగ్గాలి కదా. తగ్గలేదు సార్. ఆర్థోపెటిక్ దగ్గర కూడా చూపించాను. మోకాలు చిప్ప బాగా అరిగిందమ్మా నీకు, అందుకోసం బాగా కష్టం అవుతున్నట్టుందని వేరే మెడిసిన్ రాసిస్తారు వాళ్ళు. మీ వయసు ఎంత అన్నారు? మా వయసు వచ్చేసి 45 సార్. 45కి మోకాళ్ళు అరిగిపోతే ఎట్లా పరిస్థితి మరి చెప్పండి. 2 రోజులు పోతే ఆపరేషన్ కూడా చేసుకోమని చెప్తారు. మరి ఏం చేద్దాం చెప్పండి. హలో. సో సగటు మనుషులందరూ ఇంతే. వాళ్ళు ఎంతసేపు ఆర్థో, న్యూరో, రుమటాలజీ అనుకుంటూ ఇలా తిరుగుతూనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. కొత్త దారులు వెతకరు, కొత్త ఆలోచన తీసుకోరు, కొత్త విషయాలు వినరు. ఎంతసేపు మూసపట్టినటువంటి విధి విధానంలోనే ఆలోచిస్తూ ఉంటారు సగటు మనుషులు. నిజంగా నేను చూస్తూ ఉంటాను కదా, ఎవరైనా ఆయుర్వేదానికి మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారంటే ఇంకా ఆయుర్వేదం వాడతారా, ఇలా వాడతారా, ఇప్పుడేంటి ఇన్ని మందులు వేసుకుంటారా, అలా ఇలా ఏమిటేమిటో మాట్లాడతారు. సో నేను ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు ఇంతకుముందు. సెల్యులైటిస్ వచ్చింది కాలుకు, ఆ కాలు రైట్ లెగ్. సెల్యులైటిస్ వచ్చినటువంటి కాలు రైట్ లెగ్ వచ్చేసి బ్రహ్మాండంగా తగ్గిన తర్వాత లెఫ్ట్ కూడా సెల్యులైటిస్ వచ్చింది. మరి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంకేం ఆయుర్వేదం వాడతావులే అని చెప్పని అప్పుడెప్పుడో తగ్గింది, ఇప్పుడు మళ్ళీ ఈ కాలుకు వచ్చింది, మళ్ళీ ఏమైనా పెరిగిపోతుంది ఎట్లా అని చెప్పని పట్టుకుపోయారు. డాక్టర్ గారు దాన్ని కట్ చేశారు. షుగర్ పేషెంట్ పైగా అది ఇంకా హీల్ అవ్వట్లేదు. పేషెంట్ రియలైజ్ అయిపోయి నా రైట్ లెగ్ బ్రహ్మాండంగా తగ్గించారు, మహేష్ బాబు దగ్గరికి వెళ్ళండి అని 3 సంవత్సరాల క్రితం వచ్చిన పేషెంట్ మళ్ళీ వచ్చాడు. ఇది చూసారా, ఇక్కడ కాలు కోయించుకున్నాడు. ఆయుర్వేదం వాడిన కాలు ఏమో బ్రహ్మాండంగా ఉంది, వేరే కాలుకి వస్తే అది మాత్రం కోయించుకున్నాడు, అది హీల్ అవ్వట్లేదు. మనిషి బ్రతుకుతాడో లేదో కూడా చెప్పలేం. సో ఇట్లా ఉంటుంది. సో నాకు అందుకనే ఎప్పుడు గుర్తొస్తుంది, చెప్తూ ఉంటాను నేను. పంచతంత్రంలో అపరిష్ఠితాకార్యత్వం ఒకటి ఉంది. కుశ్రుతం తన్నరేవ నకర్తవ్యం నాపితే నా శతుకుతం అని ఒకటి ఉంది. సరిగ్గా వినకుండా, సరిగ్గా ఆలోచించకుండా, సరిగ్గా యోచించకుండా చేసేటటువంటి పనులు మంగళవాడిలా ఉంటుందని ఒక 7 కథలు ఉంటాయి అందులో. కథలో కథ అని. అట్లాగా ఉంది ఈరోజు మనుషుల యొక్క పరిస్థితి. ఆయుర్వేద వైద్యంలో ఎన్ని రకాల రోగాలు తగ్గుతున్నాయి, ఇన్ని సంవత్సరాలు ధారావాహికంగా చెప్తున్నా కూడా ఇంకా బుర్రల్లోకి ఇంకా 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 ఆ వెలుగు నీడలు అంటే ఆ వెలుగు నీడల యొక్క మధ్యలో
తారాడుతున్నారే తప్ప వెలుగును పట్టుకొని వచ్చేటటువంటి కార్యక్రమం సీరియస్గా జరగట్లేదని నేను ప్రజలకు సవినయంగా విన్నవించుకుంటాను. కాబట్టి ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్స్ వచ్చాయి, వేగంగా ఆయుర్వేద ఔషధాలు పనిచేస్తున్నాయి, రోగం తగ్గుతున్నాయి, రోగం యొక్క మూలాల్లోకి వెళ్ళి వాటిని తుంచేస్తున్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి రవికాంత్ బెంగళూరులో ఒక మంచి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ నడుపుతున్న ఒక పెద్ద మనిషి ఆయన. సో అతను పడ్డ బాధలు చెప్తే అసలు రోజులు సరిపోవు చెప్పడానికి, అంత బాధలు పడుతున్న అతను నౌ ఈజ్ బ్యాక్ టు నార్మల్. రిమెంబర్, ఇది ఎట్లా జరిగింది, ఇది ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి కదా. TV9లో కూడా నిజాలు కాకపోతే ఇంకేం వస్తాయి చెప్పండి. వాళ్ళు వచ్చి ఇంత బాహాటంగా మాట్లాడుతున్నారు అంటే, ఇంకా నమ్మకం లేకపోతున్నారు అంటే, ఇంక అది ఎవరిది తలరాతకు వదిలేయాల్సింది తప్ప వేరొకటి లేదు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో ఆయుర్వేదం పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఆయుర్వేదమే ప్రధానంగా ఉంది కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో ఏ అంటే ఆయుర్వేదం, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే అండ్ హోమియోపతి. మా దురదృష్టం కొద్దీ ఏంటి అంటే ఈ భారతదేశం కింద ఇవన్నీ వచ్చి కూర్చున్నాయండి. ఏదో గ్రీకులో ఉండేటటువంటి యునాని వైద్యం మొఘలాయి జమానాలో ఆ అరబియన్ మూలికలతో కలిసిపోయేసి అది యునాని అని వచ్చింది అన్నట్లు, ఓ 1000 సంవత్సరాల క్రితం వచ్చి కూర్చుంది అన్నట్లు. అది ఇండియన్ అయిపోయింది. ఇక జర్మన్లో పుట్టినటువంటి అలోపతిని విమర్శించి, అలోపతిలో అన్ని రకరకాల రసాయనాలు ఉంటాయి, అవన్నీ శరీరానికి దుష్ప్రభావాలను కలుగజేస్తాయని విమర్శించినటువంటి హనీమూన్కు సంబంధించినటువంటి వైద్యశాస్త్రం భారతదేశంలో వచ్చి భారతదేశం అయిపోయింది. ఓకే, ఇక సరే యోగా న్యాచురోపతి అనేటటువంటి ఆయుర్వేదంలో అంతర్గతమైనటువంటివి. అది యోగా, న్యాచురోపతి, ఆయుర్వేదం అనేది, సిద్ధ అనేది ఒక రకమైనటువంటి భారతీయతకు సంబంధించినటువంటి విజ్ఞానం. ఇది చెప్పాలంటే చాలా లోతైనటువంటి విజ్ఞానం. చెప్పాలంటే మరొక సందర్భంలో నేను ఈ ఆయుర్వేదంలో ఉండే కెమిస్ట్రీ గురించి చెప్తాను. అసలు చాలా అద్భుతమైనటువంటి మాలిక్యూల్స్ అనేటటువంటివి 4th సెంచరీ, 6th సెంచరీ, 8th సెంచరీ, 10th, 13th సెంచరీ వరకు డిజైన్ చేస్తూ వచ్చాయి. సో కాబట్టి ఆయుర్వేదంలో క్రమానుగతంగా ఎన్నో మార్పులు చేర్పులు లోటు చేసుకుని ఎన్నో అద్భుతమైన మాలిక్యూల్స్ వచ్చాయి. ఇదంతా కూడా ఒక కలైడోస్కోప్ కింద ఉండేటప్పటికీ అసలు ప్రజలకి ఏమిటంటే ఇది పలానా అనేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనకు రాలేకపోతున్నారు. పైగా వైద్యం విషయంలో ప్రజలకు అవగాహన లేదు. ఎంతసేపు నమ్మకాలను బేస్ చేసుకొని ఎవరో అక్కడ పోతే తగ్గుతుంది అని అంటేనే తప్ప విషయపరంగా తెలుసుకునేటటువంటిది ఇటీవల కాలంలో మొదలైంది. ఆ జిజ్ఞాస అనేటటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ డాక్టర్ మంచుకున్నాడు, బాగా చూస్తున్నాడు, పోండి, ఇదే గోలగా తప్ప అసలు ఏమిటి ఈ రోగాలు అక్కడ ఎందుకు తగ్గట్లేదు, ఆయుర్వేదంలో ఎంత బాగా తగ్గుతూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ లోతైన విశ్లేషణ ఇటీవల కాలంలో మొదలైంది. కొన్ని సంస్థలు ఆయుర్వేదాన్ని ఇంకా చిట్కా వైద్యం, చిట్కా మందుగానే భావించడానికి రీజన్ ఏమంటారు? దీని వెనకాల చాలా పాలిటిక్స్ ఉన్నాయండి. దీని వెనకాల చాలా వ్యాపారాత్మకమైన విషయాలు ఉన్నాయి. దీని వెనకాల చాలా విషయాలు ఉన్నాయండి. ఇక అవి నిజాలు చెప్పలేం, కానీ వాస్తవం చెప్పాలి అంటే చాలా సంస్థలు, మీడియా సంస్థలు ఆయుర్వేద వైద్యాన్ని ప్రమోట్ చేయలేదని చెప్పాలి. వాళ్ళంతా వామపక్ష భావజాలాలతో పునికిపుచ్చుకొని ఉంటాయి. సో మరి వామపక్ష భావజాలతో పునికిపుచ్చుకునేటటువంటి సంస్థలు ఇప్పుడు TV9 కానివ్వండి, లేకపోతే ఆంధ్రజ్యోతి కానివ్వండి, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, వీళ్ళందరూ ఆయుర్వేద వైద్యాన్ని శాస్త్రీయమైన పంతాలు ఆవిష్కరించి ప్రజలకు నిజమైన ఆయుర్వేద వైద్యం అంటే ఇట్లా ఉంటుందని చూపించారు. కానీ ఇంకా కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా చిట్కా వైద్యం కిందనే చూపిస్తున్నాయి. ఎందుకంటే చిట్కా వైద్యం కింద చూపిస్తే దాని మానాన అదేదో మూల కూర్చున్న ముసలమ్మలా పడి ఉంటుంది, ఇంగ్లీష్ వైద్యం పైన ఉంటుంది, ఇది కింద ఉంటుంది, నడిచిపోతూ ఉంటుంది కథ, ఏదో ఆయుర్వేదం చెప్పలేదు కదా అనుకోకుండా ఉంటుంది. సో వీళ్ళకి ఏమిటి అంటే మీడియా, ముఖ్యంగా అలోపతిలో లక్షల కోట్ల మార్కెట్ అది, ఆ మార్కెట్ను డిస్టర్బ్ చేయకూడదు అనేది వాటి యొక్క ఉద్దేశం కాబోలో నేను అనుకుంటున్నాను, నాకున్న సమాచారం ప్రకారంగా. సో ఈ మల్టీనేషనల్స్ వీటికి సంబంధించింది చాలా వరకు అసలు వాటిని ప్రభుత్వాలనే మార్చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఉన్నాయి. సో ఇది ఎంత పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మార్కెట్ అని చెప్పాలంటే 2/3 GDP కలిగినటువంటి భారతదేశము 18th, 19th సెంచరీలో 20th సెంచరీ వరకు ఉన్నది. ఈరోజు నిజంగా చెప్పాలంటే మన మార్కెట్లు మొత్తము యూరోపియన్ చేతుల్లోకి వెళ్ళాలి. ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి, టెక్స్టైల్ కానివ్వండి, మరొకటి కానీ ఇంకోటి కానివ్వండి, ఇది పెద్ద కథ చెప్పాలంటే. సో ఈ మార్కెట్స్ అనేటటువంటివి బ్రిటిషర్స్ బలవంతంగా తీసేసుకున్నారు చెప్పాలంటే. ఫార్మా ఇండస్ట్రీ కూడా ఒక పెద్ద మార్కెట్ చెప్పాలంటే. సో ఆయుర్వేద వైద్యం అనేది నిజంగా చెప్పాలంటే
ఇప్పుడు ఉండేటటువంటి మోడీ గవర్నమెంట్లో ప్రధానంగా యూరోపియన్ దేశాల్లో దాదాపు 16 యూరోపియన్ దేశాలు ఈరోజు ఆయుర్వేదాన్ని ఆచరిస్తున్నాయి. జర్మనీలో ఎండి ఆయుర్వేద 5 years కోర్సు నడుస్తూ ఉంది. రిమెంబర్, ఇంత పెద్ద మార్పు జరుగుతూ ఉంది. సో ప్రజలు ఈ విషయాలపైన ఒక నిశ్చితమైనటువంటి ఆలోచన ఉండాలి. అది ఇప్పుడు ఆయుర్వేదం విస్తరిస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పని. సో ప్రపంచంలో ఈరోజు ఆయుర్వేదం యొక్క అవసరం అనేటువంటి కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. మీరు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటారు ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళ కోసం? సో ఫస్ట్ వీక్లో నేను ఫస్ట్ సండే నేను కీసర్లో నా వ్యవసాయ క్షేత్రంలో ఫ్రీగా నేను చూస్తాను. వెన్నునొప్పి సమస్యలు, నరాల జబ్బులు, కీళ్ళ నొప్పులు, తర్వాత రకరకాలైనటువంటి ఫ్రోజన్ షోల్డర్స్, తర్వాత యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ ఇట్లాంటి రోగాలు చాలామంది వస్తూ ఉన్నారు అక్కడ. అదంతా ఉచితంగా చేస్తాం అక్కడ. ఇక రెండవ ఆదివారం శనివారం వచ్చేసి విశాఖపట్నంలో ఉంటాము. తర్వాత సాయంత్రం వేళల్లో బోడుపల్లో ఆన్ అపాయింట్మెంట్ ఉంటాను. తర్వాత మిగతా టైంలో నేను పొద్దున్న చిక్కడపల్లిలో ఉంటాను. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఇంగ్లీష్ మెడిసిన్కి అలాగే ప్రజలకు మధ్య కాస్త గ్యాప్ ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు కాబట్టి, సో గురు ఆయుర్ కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ గురు ఆయుర్ కేర్ ఫార్మా అనేటటువంటిది విశిష్టమైనటువంటి ఔషధాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడ ఏమిటంటే ప్రజలకు వెంటనే, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెంటనే ఉపశమనం ఇచ్చేటటువంటి ఔషధాలు ఓ పక్కన తయారు చేసే దిశలో ఉన్నాం. రెండవది, రోగాలు కూడా తక్కువ ఖర్చుతో తగ్గేటటువంటి దిశ. ఇప్పుడు ఆయుర్వేదం వెరీ కాస్ట్లీ అనేటటువంటిది విపరీతంగా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు లేటర్ స్టేజ్లో రావడము, కాస్ట్లీ ఔషధాలు రాసేటటువంటి పనిలో మేము రాయడము అనేది ఇవంతా జరిగింది. కానీ ఇప్పుడు ఏమిటి అంటే ఒక నిశ్చితంగా కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి అని సీరియస్గా శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా అనేటటువంటిది కృతనిశ్చయంతో ఉండి ప్రజలకు తక్కువ ఖర్చుతో వచ్చేటువంటి ఔషధాలను డిజైన్ చేసే దిశలో మేము ఉన్నాము. సో ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఇందాక చెప్పుకునే రుమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, ఫ్రోజన్ షోల్డర్స్ కానివ్వండి, తర్వాత రకరకాలైనటువంటి దీర్ఘకాలిక జబ్బులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా భయంకరమైనటువంటి రూపాన్ని తీసుకుంటుంది. తర్వాత ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టినా కానీ రోగాలు తగ్గట్లేదు. ఆ దిశలో మేము తక్కువ ఖర్చుతో ఉపశమనంతో పాటు చికిత్స ఇచ్చేటటువంటి ఔషధాలను డిజైన్ చేసే పనిలో ఉన్నాం. వాటిని రూపుదిద్దుకుంటున్నాయి. నేను ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఈ 30 years ఎక్స్పీరియన్స్లో ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీ అనుభవాలు ఏంటి మాతో పంచుకుంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా మంచి ప్రశ్న. సో 30 సంవత్సరాల జీవితాన్ని తీసుకున్నట్లయితే మా యొక్క ఎత్తుపల్లాలు, సో మొదట్లో అసలు ప్రాక్టీస్లోకి పేషెంట్లు వచ్చడమే గగనాతిగగనంగా ఉండేది. అసలు చెప్పాలంటే నేను ఎక్కువ పుస్తకాలు చదువుకోవడానికి హాస్పిటల్కి వస్తున్నానా అన్నట్లు అనిపించేది. నా బుక్స్ చదవడం మంచి అలవాటు అన్నట్లు. సో అలా బుక్స్ చదివే దిశలో నేను చేసింది ఏమిటి అంటే, అసలు ఆయుర్వేదాన్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టారు, అసలు యాక్చువల్లీ ఫార్మా ఇండస్ట్రీ, యూరోపియన్ ఫార్మా ఇండస్ట్రీస్ అసలు ఆయుర్వేద వైద్యాన్ని ఎట్లా తూష్ణీకరించి దాన్ని చీదరించుకునే స్థాయిలోకి ఎలా నెట్టివేశారు అనేది ఫస్ట్ స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఈ వైద్యం నుంచి ఏమి గమనించి వాళ్ళ వైద్యంలోకి పట్టుకుపోయారు అది తీసుకున్నాను. దానికి సంబంధించిన పుస్తకాలను సేకరించాను. అవన్నీ స్టడీ చేసుకొని నోట్స్లు రాసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ దాదాపు 5 years ఇట్ వాజ్ వెరీ టఫ్ జాబ్ టు మీ. తర్వాత నేను నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి తగ్గించుకునే రోగులకు సంబంధించిన కేస్ స్టడీస్ రాయడం మొదలెట్టిన. ఫస్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు రాశాను నేను ద ఫైటింగ్ టఫ్ విత్ ఫంగస్, తర్వాత హెర్బ్ ఫర్ లో బ్యాక్ ఏక్, తర్వాత మళ్ళీ ట్రీటింగ్ అల్సర్ విత్ నీమ్ అండ్ హనీ అనేది ప్రపంచవ్యాప్తంగా అసలు చాలా పెద్ద ఆదరణ, దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఆదరణ తీసుకొచ్చాయన్నట్లు. నాకు కట్టల లెటర్స్ వచ్చేది, పేషెంట్లు తండోపతండాలుగా దేశవ్యాప్తంగా వచ్చేవాళ్ళు అన్నట్లు. తర్వాత ఆంధ్రజ్యోతికి నేను రాసినటువంటి కేస్ స్టడీస్ ముఖ్యంగా నరాల జబ్బులు, వెన్ను జబ్బులు, పక్షవాతం జబ్బులు, తర్వాత ఈ వెన్నునొప్పి సమస్యలు, రకరకాల సమస్యలన్నీ అద్భుతంగా తగ్గాయి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 2.5 దశాబ్దాల కాలం పాటు రాశాను. ఇక TV9కి అయితే TV9 వచ్చినప్పటి నుంచి ఇక్కడ నేను దీన్ని ప్రజెంటేషన్ చేసి పెట్టాను. సో కాబట్టి ఇవన్నీ కూడా 30 సంవత్సరాల్లో ముఖ్యంగా రుమేటెడ్ ఆర్థరైటిస్ సంబంధించిన ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లు, తర్వాత వెన్నునొప్పి సమస్యలు, నరాల జబ్బులు చాలా అద్భుతంగా టైం బాండ్ పీరియడ్లో ఉపశమనంతో పాటు చికిత్స ఇచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. నా యొక్క క్లయింట్స్, లక్షలాది క్లయింట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సంతోషంగా, ఆరోగ్యంగా వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు చిందించుకుని ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. సో ఇదే వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.